body shows, in my deep body shows. She ain't got no money in the bank. హాయ్ గైస్, వెల్కమ్ టు MohithYT ఛానల్. గైస్ వీడియోస్ కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి. చూడండి ప్లీజ్ గైస్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి. దట్ వీడియో అనేది బూస్ట్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ గైస్ ప్లీజ్ గైస్, ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడొచ్చు. నేను లింక్ కూడా అయితే ఇందులో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ కింద ప్రీసెట్కి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా ప్రీసెట్ని అయితే ఇక్కడ ఇంక్లూడ్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత గైస్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా బీట్ మార్క్ బై MohithYT అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఫోటోస్ అనేవి అయితే ఉంటాయి కదా, వీటికైతే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు మీరు ఏం చేయాలి ఉంటుందంటే జస్ట్ బ్యాక్ అయితే వెళ్ళి మీరు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే గైస్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే అందులో మనకి ఎన్నైతే ఫోటోస్ పడతాయో ఆ ఫోటోస్ అన్నింటిలో కూడా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా నేనైతే ఇక్కడ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఇక్కడ సింపుల్గా మనకి టూల్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ క్రాప్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి స్టోరీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఈ రేషియో అయితే వస్తుంది. ఇందులోకి మనకి పర్ఫెక్ట్గా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని నీట్గా అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. ఇలా అన్ని ఫోటోస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ ఫోటోస్ అన్నింటిలో కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఈ బ్లూ డాట్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి గైస్. సపోజ్ నేను ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఏదో ఒక ఫోటో అనమాట, మీ ఇష్టం. మీకు నచ్చిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కిందే నేమ్ అని అయితే ఉంది కదా, సింపుల్గా ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మీకు నచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ నార్మల్గా నేమ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇచ్చేసిన తర్వాత గైస్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ముందుకైతే వెళ్ళండి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇమేజెస్ అని చెప్పేసి ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి కదా, సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ డామా ట్యాప్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. లైక్ మీరు కింద నుంచి యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ నుంచే కనబడుతుంది. సింపుల్గా యాడ్ చేస్తాను చూడండి. సింపుల్గా ట్యాప్ చేశాను అండ్ ఇక్కడ యాడ్ అయితే చేశాను. మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో సింపుల్గా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ ఫిల్లోకి వెళ్ళండి. అండ్ ఇంకొక పిక్చర్ ఏదైతే ఉందో ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. అలా నేను మొత్తం అయితే యాడ్ చేస్తున్నాను, మీరు కూడా అయితే యాడ్ చేయండి. ఇక్కడ అన్ని పిక్చర్స్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్టింగ్ అయితే వెళ్ళిపోయి ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి ఇక్కడ రెండు ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఎఫర్ట్ అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి త్రీ మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ బోల్డ్గా అయితే వస్తుంది కొంచెం పెద్దగా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే పిక్చర్ మనం సెలెక్ట్ చేసాం క్లిక్ చేసి ఇక్కడ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే లుక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ వెళ్ళండి. అండ్ షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉందో లైక్ దీని అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసి సింపుల్గా మనకి ఇక్కడ పిక్చర్స్ అయితే ఉన్నాయి కదా కింద, ఏవైతే మనం ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నామో వీటిని ఈ విధంగా మీరు మినిమైజ్ అయితే చేసుకోండి. మనకి ఇట్లా అయితే కనిపిస్తాయి. సింపుల్గా ఒక్కొక్క దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫర్ట్ని అయితే యాడ్ చేసేయండి. సింపుల్గా ట్యాప్ చేసాం అండ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేస్తాను. అలా టోటల్ అన్నింటిలో కూడా అయితే ఎఫర్ట్ యాడ్ చేయండి గైస్. ఈ విధంగా ఇక్కడ అన్నింటిలో కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. గైస్ వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.